దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క పునరుత్థాన దినాన ఆదివారం రోజున మనందరం కూడా మరి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. మరి మీ ఇళ్ళల్లో మరి ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా మీ మధ్యకి దేవుని వాక్యం రావడానికి ప్రభుత్వం అనుగ్రహించారు. ఎందుకంటే ఈ భాగ్యం కూడా లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వాక్యం లేక. అయితే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, మీ కుటుంబాన్ని ప్రేమించాడు. మీ కుటుంబాన్ని మిమ్మల్ని ప్రేమించిన దేవుడు ఆయన వాక్యాన్ని పంపుతున్నప్పుడు ఈ మాటల్ని నిర్లక్ష్యం కాకుండా భయభక్తులను ఆరాధన చేస్తూ మరి దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉండాలి. ఇక ఫేస్బుక్ ద్వారా మీరు వాక్యం వింటున్నప్పుడు మధ్యలో నాకు అవసరం, ఎందుకంటే మీరు ఎంతమంది దేవుని వాక్యం మీరు వింటున్నారు అనేది కూడా నేను గ్రహించాలి. కాబట్టి మీరు వాక్యం వింటున్నప్పుడు, మీరు అక్కడ ఫేస్బుక్లో వాక్యం చూస్తుంటున్నప్పుడు మధ్యలో మరి ఆమెన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని ఈ పదాలు మీరు పెడుతూ మరి ఈ యొక్క మీరందరూ కూడా ప్రోత్సహించాలని కూడా మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే మనము వాక్యం మనలో పని చేస్తుంటున్నప్పుడు మనం దేవుని మనం ఎంతగానో మనం సంతోషించడానికి వీలవుతాయి. కాబట్టి ఈ యొక్క ఉదయకాలంలో దేవుణ్ణి మనము ఆరాధిస్తూ మనం ఘనపరిచి మరి దేవుని వాక్యంలో మనం వెళుదాం. మొట్టమొదటిగా మనం దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. ఆరాధన చేస్తున్నప్పుడు మీరు అందరూ కూడా నాతో పాటు మీ కుటుంబంలో మీరు ఏకీభవించండి. మీరు కూడా దేవుని మీరు ఆరాధించండి. దేవుని ఆత్మ మన మధ్యన తన కార్యాలని చేయాలని చెప్పి ఆయన ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యాన్ని మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి అందరూ కూడా దయచేసి దేవుని ఆరాధన చేద్దాం. మీరున్న స్థలాల్లో మీరు కళ్ళు మూసుకొని దేవుని ఆరాధనలు మనం కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. దేవామికే వందనాలు 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 ప్రభా. మహోన్నతుడామికే స్తోత్రాలు. ఓ కృప కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభా, మీకే వందనాలు ప్రభా నాయన. మహోన్నతుడా మీకే స్తోత్రాలు స్వామి. ఓ జాలిగల దైవమా మీకే స్తోత్రాలు ప్రభా, మీకే వందనాలు ప్రభా నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం. దేవామికే స్తోత్రాలు ప్రభామికే వందనాలు ప్రభామికే స్తోత్రాలు స్వామి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీరాత్మిచ్చి విమోచించినవే మారా క్షణకర్త స్తోత్రం. నీరాత్మిచ్చి విమోచించినవే మారా క్షణకర్త
అనువాడా స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా యేసయ్యా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రాలు 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 ప్రభు నాయన. నీతిమంతుడా మీకే స్తోత్రాలు ప్రభు నాయన. బలమైన దేవా మీకే స్తోత్రాలు స్వామి నా తండ్రి. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభు నాయన. దేవా నా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా మా ప్రియ పరలోకపు రాజా మీకే స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభు నాయన. దేవా నా తండ్రి, నా ప్రభా, ఇదిగో నా తండ్రి ఉదయ కాలంలో నా ప్రభా నాయన మీ పాదాల చెంతకు రావడానికి మీరు కృప దయచేసిన దేవుడు నా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభు నాయన. ఇదిగో నా ప్రభా, మాతో కూడా మీరు మాట్లాడండి, మీ ఆలోచనలు ప్రభా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా మీ వాక్యాన్ని మాట్లాడటానికి అధికారం నా శక్తిని ప్రభావిని దయచేయండి. దేవా నా తండ్రి మాటలు ప్రభా నా తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తండ్రి, మీ ఆజ్ఞతో నింపబడినప్పుడు మీ మాటలు వెళ్ళని ప్రభావికి స్తోత్రాలు నా తండ్రి. ఓ ప్రతి మాట కూడా నాయన బిడ్డల జీవితంలో కార్యాలు జరగాలి నాయన, వాళ్ళ మార్పు కలగాలి నాయన. మీరు ఈ కృప చూపెట్టమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రతి విషయంలో నాయన ఘనత మహిమ ప్రభావాలు మీకు నా తండ్రి నాయన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవుని ఘనమైన పాదాలకు స్తోత్రాలు. మరి యొక్క ఉదయకాలంలో దేవుని సన్నిధిలో మనం అందరం కూడా మరి కూడుకున్నాం. దేవుని విధానం లేక మీరు అందరూ కూడా ఒకే విధానంగా దేవుని సన్నిధి మీరు అందరూ మీ కుటుంబాలు అందరూ కలుసుకున్నారని నేను విశ్వసిస్తుంటున్నాను. ఈ మాటల్ని బహు జాగ్రత్తగా మనం విందాం. మీతో కొద్దిసేపు మాట్లాడటానికి ప్రభు ఆయన కృపను మనకు అందరూ కూడా ఆయన దయచేయని. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ కొరకు నేను మానక ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. రోజుకి దాదాపుగా 3 గంటల సేపు మరి సంఘం కొరకు, బిడ్డల కొరకు, మరి దేశం కొరకు, నా రాష్ట్రం కొరకును ప్రార్థన చేస్తుంటున్నాం. అయితే కాబట్టి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి మరి మీరందరూ కూడా బాగున్నారని చెప్పి కూడా నేను విశ్వసిస్తుంటున్నాను. అంతేకాకుండా నాతో పాటు కూడా మీరు 3 గంటల సేపు ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలోను, మరి మధ్యాహ్న కాల ప్రార్థనలోను, రాత్రి కాల ప్రార్థనలో నాతో కలిసి మీరు కాన్ఫరెన్స్ లో కలిసి మీరు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రార్థనలు అనేది మన కుటుంబాలకు, మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం అనేది ఉంటుంది. మరి ప్రియులారా బాగా విషయం గమనించాల్సింది, ఎందుకంటే కన్నా ప్రార్థన చేయటం అనేది చాలా శ్రేష్టమైన కార్యం. అది ఈ ప్రార్థన ద్వారా అనేకమైన మేలు మనం పొందుకుంటాం. ఇప్పుడు మనం ప్రతిఫలం మనం చూడకపోవచ్చేమో, లేకపోతే మన జవాబు మనం చూడకపోవచ్చేమో, లేదనుకుంటే కదా ఇది ఏమని మనం ఒకవేళ ఆలోచన చేస్తూ ఉండొచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ ప్రార్థనని వ్యర్థపరిచేవాడు కాదు. దేవుడు ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకించేవాడు, ప్రతి ఒక్కరి ప్రార్థనకైనా జవాబిచ్చే దేవుడుగానే ఉంటున్నాడు. కాబట్టి ఈ విషయంలో మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క ఆలోచనలు మనం తీసుకోవాలి. ఆయన కృప మన మధ్యలో ఉండాలి. ఆయన కృప చేతనే మనం అందరం కూడా ఏం కావాలంటే నడిపించబడాలి, ఆయన కృప చేతనే. కాబట్టి ప్రియులారా, మరి ఈ వాక్యాన్ని అనేది మనం చూస్తుంటున్నప్పుడు నిజంగా ఈ వాక్యము సజీవమైన వాక్యం. ఇది ఈ మాటలు సజీవమైన మాటలు. ఇది మరి ఈ మాటలు నీలో వస్తుంటున్నప్పుడు నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది. ఈ మాటలు వింటున్నప్పుడు నీకు ఒక ప్రోత్సాహం, నేను ముందుకు సాగలుగుతాను, నాతో దేవుడు ఉన్నాడు అన్న విషయాలు కూడా మీరు తీసుకుని
ఆ ప్రోత్సాహకరంగా ఈ మాటలు మనకు ఆ విధంగా రాగలుగుతాయి. మరి అంతే కాకుండా ఈ మాటలు మనల్ని బలపరిచే విధానం కూడా చాలా గొప్ప విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము వాక్యంలోకి వెళుదాం. వాక్యాన్ని చూస్తున్నట్లయితే కీర్తన భాగంలో నుంచి 80వ కీర్తన భాగంలో నుంచి 80వ కీర్తన, మరి ఆసాపు కీర్తన. అది ఈ ఆసాపు కీర్తనలో నుంచి మనము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నీవు ఐగుప్తులో నుండి ఈ యొక్క ద్రాక్షావళిని తెచ్చితివి, అన్య జనులను వెలగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ఈ యొక్క 80వ కీర్తనలో 8, 9 వచనాల్ని నేను చదివాను. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుని యొక్క ప్రణాళికలు అనేది, దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే గన దేవుడు ఒక్కొక్కసారి ఆయన ఏం చేస్తాడంటే గన ఆయన కార్యాలు ఎలా ఉంటాయి అంటే గన, ఎన్నిక లేని వారిని, అందరూ తృణీకరించిన వారిని, మరి వెలువేయబడిన వారు, లేక ఒంటరిగా నిలబడిపోయిన వారు, ఇలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టడు. మనుషులు విడిచిపెట్టారు కానీ దేవుడు మాత్రము విడిచిపెట్టడు అన్నమాట. అయితే విడిచిపెట్టడమే కాకుండా ఆయన వదిలిపెట్టకుండా ఉండి ఇంకా ఆయన ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని హెచ్చింపచేసే విధానం, ఆ వ్యక్తిని ఆశీర్వదింపచేసే విధానం అనేది ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విషయాన్ని గమనించాల్సింది, ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ వ్యక్తి ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు అని మనం చూస్తున్నట్లయితే కన్నా యోసేపు యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ యాకోబు కుమారుల్లో మరి చిన్నవాడైన యోసేపు ఉన్నాడు. ఈ యోసేపును మనం చూస్తూ ఉన్నట్లయితే ఇతడు చిన్నవాడు, చిన్ననాటి నుంచి కూడా ఆయన కలలు కనేవాడు, దర్శనాలు కనేవాడు. ఆయన కనిన కళలన్నీ కూడా తన అన్నలతో పంచుకునేవాడు, కుటుంబంతో పంచుకునేవాడు ఆయన. అయితే ఈ విధంగా ఒక రోజు తనకు వచ్చిన కళను బట్టి తన అన్నలతో మాట్లాడినప్పుడు వారికి ఒక ఆలోచన కలిగింది. ఏమంటే, మేము 11 మంది కలిసి ఈ చిన్నవాడికి నేను నమస్కారం చేయాలనా అనేది వారికి ఏర్పడింది. ఆ కోపం అనేది, ఆ కక్ష అనేది వారికి ఏర్పడింది. కాబట్టి ఇక మనం చూస్తున్నట్లయితే తండ్రి కూడా యోసేపుని చాలా చక్కగా ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఈ విధంగా అన్ని జరుగుతూ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అయితే వీరి యొక్క అన్నలో పడిన ఆ యొక్క ద్వేషంతో, ఆ కక్షతో తను ఎలాగైనా కానీ చంపేయాలి, ఇద్దరికి మేము నమస్కారం చేయకూడదు. ఎందుకంటే అప్పట్లో చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఇప్పుడు కూడా దేవుడికి మాట్లాడే ప్రతి మాటని కూడా ఆయన నెరవేరుస్తాడు. ఆయన ఏది చేస్తాడో దాన్ని తెలియపరుస్తాడు. ఆయన తెలియపరిచి ఆ కార్యాలను నెరవేర్చేవాడు. కాబట్టి ఈ యోసేపు విషయంలో కూడా వాళ్ళు అదే ఆలోచన చేసి ఏమనుకున్నారంటే, ఇంకా మా పరిస్థితి ఇంతే, ఈ మేము ఇతను చంపేయాలా అని ఆ ఉద్దేశం తీసుకుని ఈ యొక్క యోసేపుని ఏం చేసిన తీసుకెళ్లారు. అతను చంపడానికి ఇష్టపడక అతని వస్త్రాలు తీసేసుకుని అతను ఏం చేశారంటే కన్నా గోతిలో పడేశారు. మరి అక్కడ నుంచి చేశారు, వీరి నుంచి ఫిలిస్తీన్ల నుంచి ఐగుప్తులకి అమ్మబడ్డాడు ఆయన. అంటే ఆయన ఎన్నిక లేని వాడుగా, ఒక రాజు ఇంట్లో పనివాడుగా, దాసిగా వెళ్ళిన వ్యక్తి యోసేపు. ఆయన ఎక్కడ వెళుతున్నప్పటికీ, ఎంత శ్రమ పడుతూ ఉంటున్నప్పటికీ, ఆయన అన్ని తన జీవితం నలిగిపోతున్నప్పటికీ కూడా ఆయన దేన్ని వదిలిపెట్టలేదంటే దేవుని సన్నిధిని వదిలిపెట్టలేదండి. అది గొప్పతనం. అది తన జీవితం నలిగిపోతూ ఉంది, తను వెలువేయబడుతున్నాడు. ఆయన తిరిగి అన్నల చేత పట్టుబడ్డాడు, ఆయన ఆ గోతులు వేయబడ్డాడు, అమ్మబడ్డాడు, ఆయన బానిస అయిపోయాడు. ఆయన అయినప్పటికీ కూడా యోసేపు మాత్రము తన ప్రార్థన జీవితాన్ని, భక్తి జీవితాన్ని మాత్రము ఆయన వదిలిపెట్టలేదండి. ఆయన వదిలిపెట్టలేదు. ఈరోజు మనకు అలాంటివి సంభవించినట్లయితే, అలాంటి స్థితి మనకు వచ్చినట్లయితే మనం ఏం చేస్తున్నట్లే కన్నా
ఎప్పుడో మనం వదిలిపెట్టేస్తాం, దేవుని వదిలిపెట్టేస్తాం. మన ఇష్టానుసారం మన లోకములు మనం కలిసిపోతూ ఉంటాం. అంటే ఈరోజు మనం ఆలోచన చేస్తున్నట్లయితే కన్నా చాలా మంది విషయాల్లో కూడా దేవుని ఆలోచన చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సింది. దేవుడు మాత్రము విడిచిపెట్టలేదండి. ఈయన కూడా దేవుని వదిలిపెట్టలేదు. ఆయన నేను ఏంది ఇట్లా అయిపోయాను, నాకు దేవుడు చూపించిన మాటలు నేను చెప్పాను, అయితే దేవుడు ఎందుకు ఈ విధంగా ఇది జరుగుతుంటే దేవుడు ఎందుకు చూసుకొని ఊరుకొని ఉన్నాడే అని కూడా ఆలోచన కూడా చేయలేదు ఆయన. ఎందుకంటే గన దేవుని పక్షాన నిలబడటానికైనా ఇష్టపడిన వాడైనా. ఒక్కోసారి మన జీవితాల్లో కూడా మనకు అదే ఆలోచన వస్తూ ఉంటుంది. మరి మేము ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుని వాక్యాన్ని వింటున్నాం కదా, మేము దేవుని మేము జీవిస్తూ ఉంటున్నాం కదా, మాకెందుకు ఇవి అని చెప్పి మనం ప్రశ్నిస్తాం మనం. కానీ యోసేపు ఆయన ప్రశ్నించలేదు ఆ విధంగా. దేవునిలో ఆయన జీవిస్తున్న విధానం ప్రత్యేకత చాలా చక్కగా ఉంది. అందుకని దేవుడు అంట యోసేపుకు తోడే ఉన్నందున అతను బహుగా ఏం చేశాడు, ఆయన ఆశీర్వదించబడ్డాడు. వీళ్ళరా గమనించాల్సింది ఈ చిన్న చిన్న విషయంలో ఈ సమస్యలు తీసుకుని ఈ ట్రబుల్స్ లో పడిపోయి ప్రతి వ్యక్తి కూడా ఏమైపోతుంటున్నాడంటే కన్నా మరి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ మనిషి ఎంతో వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వాక్యం మనం చెప్తున్న విధానాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని కార్యాలు చాలా శ్రేష్టమైనవి. అదేవిధంగా ఈ యొక్క యోసేపు యొక్క జీవితాన్ని ఇక్కడ చూస్తుంటున్నప్పుడు ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో దాసుడుగా ఉన్నాడు. ఆ యొక్క రాజు ఇంటిలో దాసుడుగా ఉంటున్నాడు, పరిచారకుడుగా ఉంటున్నాడు. అక్కడ పరిచారకుడుగా ఉంటూ కూడా దాసుడుగా ఉంటూ కూడా అక్కడ కూడా ఏం చేస్తుంటున్నాడంటే తన భక్తిని కాపాడుకుంటున్నాడు ఆయన. తన జీవితాన్ని యథార్థమైన జీవితాన్ని కాపాడుకుంటున్నాడు ఆయన. తన ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటున్నాడు ఆయన. దేవునిని వదిలిపెట్టలేదైనా. అయితే అతని సమస్య రాలేదు, అక్కడ సమస్య వచ్చింది. కానీ ఆ సమస్య అయినా భరించినాడు, కానీ దేవుని మాత్రం వదిలిపెట్టలేదైనా. దేవుని యొక్క సన్నిధిని వదిలిపెట్టలేదైనా. ఎందుకంటే గన నేను దేవుని కలిగి ఉన్న ఆ ప్రభు నాకు ఆయన కార్యం చేస్తాడైనా. ఆమె వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే, అందుకే యోసేపు జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అంత చక్కగా నడుచుకున్న వ్యక్తిని గురించి ఇక్కడ వాక్యాన్ని ఆశాపు మాట్లాడుతున్న మాట ఏమంటే గన నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్ష వలని తెచ్చితివి, ఐగుప్తుల నుంచి తీసుకొచ్చావయ్యా. తిరిగంతే కాకుండా దానికి ఏం చూస్తుంటున్నావంటే తగిన స్థలమును సిద్ధపరిచాడంట. రెండోది దాని వేరు లోతుగా పారి అది దేశం అంతటా ఏం చేసిందంటే వ్యాపించేను అని మనం చూస్తూ ఉంటున్నాం. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటని. అంటే ఆయన ఒక ద్రాక్షవల్లిని ఆయన తీసుకొని వచ్చాడు. ఐగుప్తులోనే ఉండి ఆయన దేవుడు ఏం చేశాడంటే దాని తగిన స్థలమునంట సిద్ధపరిచాడంట ఆ ద్రాక్షవల్లి ఎదగటానికి కోసం. అది ఫలించాలి. అది ఫలించాలంటే దాని వేరు ఏం కావాలంటే కన్నా లోతుకు పారాలి. అది ఎప్పుడైతే లోతుగా వెళుతుందో వేరు, అది ఏమవుతుందంటే అది యొక్క ద్రాక్షవల్లి విస్తరిస్తుంది. అది విస్తరించి అక్కడ ఏమంటున్నాడంటే దేశమంతటా కూడా ఏమైపోయిందంటే కన్నా వ్యాపించెను. చాలా చక్కగా, ఎంత చక్కగా వ్యాపించిందో చూడండి. అంటే ద్రాక్షవల్లి అనేది ఐగుప్తు నుంచి తీసుకున్న దేవుడు ఆయన. ఆ ద్రాక్షవల్లి ఆ యోసేపుని దేవుడు అక్కడ తీసుకుని ఆయనకి తగిన స్థలంని సిద్ధపరిచాడు. అక్కడ తను ఏం కావాలి లేక దేవుని యొక్క చిత్తమును అక్కడ తెలియచేసేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే కన్నా
ప్రభు నిన్ను ఒక్కసారి ఒక స్థలాన్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఇబ్బందులు శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ అక్కడ ప్రభు నిన్ను ఎందుకు అక్కడ పెట్టాడంటే కన్నా ఆ ప్రాంతానికి నువ్వు అవసరము, ఆ కుటుంబానికి నువ్వు అవసరము, ఆ ప్రజలకి నువ్వు అవసరము. భాష రాని ప్రాంతం కావచ్చు, లేకపోతే తెలియని ప్రజలు కావచ్చు. ఆ మధ్యకి నేను తీసుకెళ్ళిన తర్వాత, అక్కడ నేను పెట్టిన తర్వాత నిన్ను దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే కన్నా నిన్ను బలపరుస్తాడు. ఆయన వాడుకునే విధానాలు అనేది ఆ విధంగా కనపడతాయి అన్నమాట. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందుకని ఇక్కడ మాటని మనం చూస్తుంటున్నాం. అయితే బైబిల్లో ఒక మాట మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటే గన, యెషయా గ్రంథము 5వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే అక్కడ ఒక మంచి మాట మనకి ఏం కలుగుతుందంటే గన, ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించును. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాసెను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఇక్కడ బాగా గమనించాల్సింది, దేవుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత, లేక ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక ప్రాంతంలో పెట్టిన తర్వాత అక్కడ దేవుడు అని ఏం చేస్తాడంటే గన ఆశీర్వదింప చేస్తాడు, ఆ వ్యక్తిని బలపరుస్తాడు, ఆ వ్యక్తికి కావాల్సిన కృపను దేవుడు దయచేస్తాడు, ఆ కుటుంబానికి కావాల్సిన భద్రత దేవుడు ఇస్తాడు, ఆ వ్యక్తికి కావాల్సిన భద్రత దేవుడు ఇస్తాడు. అయినా కూడా ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూస్తుంటున్నప్పుడు ఇక్కడ మనం కనపడుతున్న విషయం ఏమంటే కన్నా, దానికి రాళ్ళతో దాన్ని తవ్వాడు, బాగు చేశాడు, త్రవ్వినాడు, రాళ్ళని ఏరినాడు, శ్రేష్టమైన దానిని తీసుకెళ్ళాక నాటాడండి ద్రాక్షావళిని. అన్ని శుభ్రపరిచి చక్కగా చేసి ఆ భూమిని సిద్ధపరిచి రాళ్ళను ఏరేసి ఆ యొక్క భూమిని చదును చేసి చక్కగా చదును చేసి శ్రేష్టమైన ద్రాక్ష తీగను తీసుకువెళ్ళి అక్కడ నాటి దానికి బురుజు ఒకటి కట్టించి మరి ద్రాక్ష తొట్టిని తులిపించి మరి అన్ని చేస్తే అది ఫలించాలి అని చూస్తే అక్కడ ఏమవుతుందంటే కన్నా ఫలింపు అనేది లేకుండా అయిపోయాది, కారు ద్రాక్షలు అయ్యేది. అంటే ఆ ద్రాక్ష తినడానికి లేని పరిస్థితి అయిపోయారు, ఆ ద్రాక్ష యొక్క రసం త్రాగటానికి వీలు లేని పరిస్థితి అయిపోయారు. ప్రియమైన దైవ జనాంగమా, నన్ను అర్థం చేసుకోవాలి విషయంలో. ఇక్కడ దేవుడు మనలందరినీ కూడా ఆయన తీసుకొచ్చాడు. ఆయన ఏం చేశాడంటే రాళ్ళను తీసేశాడు, ఆ భూమిని చదును చేసేసాడు, ఆయన నీళ్ళను పెట్టాడు, తిరిగి కంచెను వేశాడు. ఆ శ్రేష్టమైన దాన్ని నాటితే ఈ రోజు మనము ఏం కాలేకపోతుంటున్నామంటే కన్నా మరి దేవునికి ఇష్టమైన వ్యక్తులముగా, దేవుని దగ్గర ఇష్టమైన వ్యక్తులుగా, ఫలించే వ్యక్తులముగా, లేకపోతే రుచికరమైన జీవితాన్ని కలిగి జీవించలేకపోతూ ఉంటున్నాము. ఆనందాన్ని కలిగించే జీవితాన్ని మనం కలిగి జీవించలేకపోతూ ఉంటున్నాము. ఏమి అన్ని క్రమంగానే ఉన్నాయి కదా, ఏమయ్యాది? ఎందుకు అది కారు ద్రాక్ష కావాల్సిన పరిస్థితి ఏమైపోయాది? ఎందుకు చేదైపోయాది? అంత సంవత్సరం అంతా పంట పండించి సంవత్సరంలో ఆ పంట కోసే సమయం వచ్చినప్పుడు ఆ పంటను చూచినప్పుడు చాలా ఏపుగా ఉంది ఆ పంటది. ఇక పంటను కోయాలనుకుంటున్నప్పుడు అక్కడ ఏం జరుగుతా ఉందంటే కన్నా అది కారు ద్రాక్ష అయిపోయాది. ఇక్కడ మనం చూస్తున్న మాట ఏమంటున్నారంటే, యేసు ప్రభుకి శిష్యులు కూడా ఒక మాట ఏం చెప్తున్నారంటే, అయ్యా మన గోధుమలు విత్తు వచ్చినాము, అయితే అక్కడ గురుగులు కూడా వచ్చేసినాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయ్యా? నీవు అనుమతి ఇస్తే మేము వెళ్ళి ఆ యొక్క గురుగులు తీసేస్తామంటే ప్రభు అన్నాడు, వద్దు, దానితో పాటు కూడా అది వెదగనివ్వండి. కోతకాలం వచ్చినప్పుడు ఆయన గోధుమలను ఆ గురుగులను వేరు చేస్తాడు, అది వేరు చేస్తానన్నాడు ఆయన. అంటే రెండు కూడా ఎదుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఆ గురుగులు పెరిగినట్లయితే ఆ గోధుమ పంట పాడిపోతుంది, ఆ గోధుమ మొక్క అది కూడా పలగించుకొని వచ్చేస్తుంది. కాబట్టి ఆ యొక్క గురుగు ఆ గింజ మొలకెత్తిన తర్వాత దాని ఏరు ఏమవుతుందంటే
గోధుమ గింజ ఆ మొక్కకి, గోధుమ మొక్కకి ఆ వేర్లు ఏమో బాగా అతుక్కుపోయి పెనవేసుకుని ఉండిపోతుంది. పెనవేసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తుంటుందంటే ఒక్కొక్కసారి ఆ గోధుమ యొక్క పంట రానివ్వకుండా దానిలో ఉన్న శక్తినంతా కూడా ఈ గురుగు తీసుకుని ఇది ఏపుగా ఎదుగుతూ ఉంటుంది. అది బా నేను ఎంత బాగా ఎదుగుతున్నాను అని అనుకుంటారు. అంటే దీన్ని ఎదగనివ్వకుండా అంటారు. వీళ్ళారా, ఒక్కొక్కసారి మనం చూస్తున్నట్లయితే నీతో చక్కగా ఉన్న వ్యక్తులే, నీతో ప్రార్థిస్తున్న వ్యక్తులే ఒక్కొక్కసారి ఏం చూస్తుంటారంటే వారు గురుగుగా మార్చబడిపోయి నీవు ఎదగకుండా ఉండటానికి కోసం, ప్రభువులను ఎదగనీయకుండా నీలో పెనవేసుకుని నీతో స్నేహం కలుపుకొని నీతో ప్రేమ కలిగి జీవిస్తున్నట్లు ఉండి నీలో ఉన్న ఆ శక్తినంతా కూడా ఆయన తీసేసుకుని అది ఏం చేస్తుందంటే ఎదిరిపోతూ ఉంటుంది. నేను ఎదగనీయకుండా చేస్తుంది అది. అందుకే శిష్యులన్నా అయ్యా వెళ్ళి దాన్ని పెరికేస్తాను, వద్దు వద్దు వద్దు, అది అలాగనే ఉండని. దేవుని ప్రేమ ఎంత గొప్పదందో చూడండి. చివరి వరకు కూడా అవకాశం ఇచ్చే స్థితిని దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. ఆ సందర్భాన్ని బట్టి ఆ కోతకాలం వస్తుంది, అప్పుడు వేరైపోతాయి కదా. గురుగులు ఎవరు తినరు కదా, వేరు చేస్తారు కదా, అది అగ్నికి వేయబడుతుంది. దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఆయన ఇక్కడ అదే చేశాడు. ఆయన శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి ఆయన అందులో నాటాడు, రాళ్ళను తీసేశాడు, భూమిని బాగా చదును చేసేసాడు, మరి కంచి వేశాడు, బురుజు కట్టించేశాడు. ఆ ద్రాక్ష యొక్క ఆ తొట్టును కూడా తులిపించి పెట్టేశాడు ఆ ద్రాక్ష తోటలోనే. ఎందుకంటే అచ్చము ద్రాక్ష రసము తీసుకోవటానికి కోసము, కల్తీ లేకుండా ఆ ద్రాక్ష రసం తీసుకోవటానికి కోసము. ఎందుకంటే కదా క్రీస్తు రక్తము అది పరిశుద్ధమైనది, క్రీస్తు రక్తం అది, అందులో పాపం అనేది లేదు. క్రీస్తు రక్తము ప్రతి పాపిని కడుగుతాది. అది రక్త అపరాధములతో నింపబడి ఉన్నవి మన చేతులు. ఆ పాపంతో నింపబడిన చేతులు మన రక్తములో పాపం ఉంది, మన రక్తం అపవిత్రపరచబడి ఉంది, మన ప్రాణం మన శరీరము అపవిత్రపరచబడి ఉన్నాయి. అయితే దేవుని యొక్క రక్తము కూడా పరిశుద్ధంగానే కనపడుతూ ఉంది. అచ్చము ద్రాక్ష రసమును తీసుకోవాలి, ఏమి కపటము లేకుండా, ఏది మోసము లేకుండా యథార్థముగా దేవుని యొక్క శరీరంలో పరిశుద్ధతని కనపరుచుకునే విధంగా అక్కడ ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత, నీ కుటుంబానికి ప్రభు వచ్చిన తర్వాత, నీ దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే కదా అచ్చము ద్రాక్ష ఆ యొక్క తీగల వలని, ఆ ద్రాక్ష గెలల వలని, ఆ చేదు లేకుండా రుచిని కలిగించేవారుగానే మనం ఉండాలి. అయితే మనము ఎలా ఉంటున్నాం? మన మనసు ఎలా ఉంది? పైకి మంచిగా మాట్లాడతాం కానీ లోపల చెడు ఉందండి, లోపల మంచి లేదండి, లోపల యథార్థత లేదండి, లోపల మంచితనం లేదండి. ఇవన్నీ కూడా లేకుండా మనుషుడు ఏమైపోతున్నాడంటే గన తిరిగి మనుషుడి యొక్క ఆలోచన ప్రకారంగా నడుస్తూనే ఉంటున్నాడు. ఇక్కడ చేసిన కార్యము ఇన్ని ఏర్పాట్లు చేస్తే అది ఏమైందంటే గన కారు ద్రాక్షాలు కాసింది, చేదు కాయలు తినలేని పరిస్థితి, ఏమి చేయలేని పరిస్థితి. ఎంత నష్టమండి ఆ రైతుకి, ఆ దేవునికి ఎంత నష్టమండి. నీ ద్వారా నీ కొరకు శ్రమ అనుభవించి, నీ కొరకు ఆయన ఎన్ని వచ్చినప్పటికి నీ దగ్గర ఉండి, నీ అవమానాల్లో, నీ నిందల్లో, నీ బాధల్లో అన్నిట్లో కూడా ప్రభువు నీతో కూడా ఉండి నువ్వు ఫలించాలని చెప్పి దేవుడు అన్ని కార్యాలు నీకు చేసి పెడితే చివరికి మనుషుడు ఏమైపోతుంటున్నాడంటే గన ఫలించలేని పరిస్థితి అయిపోతూ ఉంటున్నది. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. అయితే దేవుని దగ్గర మనం ఎలా ఉండాలంటే గన ఫలించేవారుగా ఉండాలి. ఆ ఫలించే తీగలు, ఫలించే యొక్క అనుభవాన్ని గురించి ఎంత చక్కని మాటలు అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే ఈరోజు అనుభవాలు చూస్తున్నట్లయితే మనుషుడు ప్రార్థన చేసిన, దేవుని నమ్మినామని చెప్తూ ఉన్నా కానీ మనసు మారలేదు, బ్రతుకు మారలేదు, మాట మారలేదు, ప్రవర్తన మారలేదు. ఏమి పరిస్థితి అండి? అయ్యో అయ్యో, ఈ మాట బైబిల్లో ఉందండి. యెషయా గ్రంథంలోనే 30వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ అయ్యో నా మాటని ఇక్కడ మనం చూస్తే నాకు నిజంగా ఆ వాక్యాలు మనం చూస్తుంటున్నప్పుడు
నాకు ఒక మాట గుర్తుకొస్తుంది ఏమంటే కన్నా, చూడండి ఇక్కడ మనం చూస్తుంటే కన్నా, యెహోవా వాక్కు ఇదే, లోబడిన పిల్లలకు శ్రమ, పాపమును కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. ఫలించలేని జీవితాలు, ఎదగలేని జీవితాలు అంటున్నారు. వీరు దేవుని మాటని లోబడలేరంటే వాళ్ళు. అమ్మా, నీకు దేవుని మాట కావాలి, అయ్యా నీకు దేవుని మాట కావాలి, నీకు దేవుడు కావాలి. నీకు మనుషుల మాట కాదు నీకు కావాల్సింది, మనుషుడు కాదు నీకు కావాల్సింది, ఈ లోకంలో డబ్బు కాదు నీకు కావాల్సింది. నీకు కావాల్సింది ఏదంటే కన్నా యెహోవా వాక్కు నీకు కావాలి. ఆయన మాట నీకు కావాలి. ఆయన మాట ప్రకారంగా జీవించు, ఆ మాట ప్రకారంగా లోబడు. అది మనకు ఆశీర్వాదం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోబడిన పిల్లలకు శ్రమ. నిజంగా ఈ మాట నాకు చాలా విచారం అనిపిస్తుంది. నాకు పాపములకు పాపము కూర్చుకున్నట్లుగా ముందే పాపము కలిగి ఉన్నాం. తిరిగి ఎదుటి వ్యక్తి విషయంలో తీర్పు చూచడం కానీ, ఎదుటి వ్యక్తి వచ్చింది చేయటం కానీ, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ పాపము నీవు కూడా ఏం చేస్తున్నావంటే కన్నా సమకూర్చుకుంటున్నావు, ఆ పాపాలను తీసుకుంటున్నావు. ఎందుకంటే యేసు ప్రభువు వారి తీర్పులో పెట్టినప్పుడు అక్కడ పిలాతు చేయి కడుక్కొని, ఈ పాపము నా మీదను నా బిడ్డల మీద ఉండకుండా అక్కడ చేతులు కడుక్కుంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారంటే, అక్కడ ప్రజలందరూ కూడా, యూదా ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, ఆ పాపము మా మీద మా బిడ్డల మీద ఉండని యేసును సిలువేయండి. అంటే అక్కడ వారికి ఆనందం కావాలి, సంతోషం కావాలి. అప్పుడు అందుకే యేసును సిలువేసేయాలి. ఇంకా తీర్పు తీర్చబడకపోతే, ఆ తీర్పు జరగకపోతే ఆ పస్కా పండుగను ఆచరించడానికి వీలు లేదు. ఉదయకాలం ఆ పండుగను ఆచరించాలి. ఆ పండుగను ఆచరించాలని తీర్పు అయిపోవాలి. అన్ని ఏర్పాటు చేసుకుంటే రాత్రికి ఆయన తీర్పు తీసుకొచ్చేసరికి ఆ ప్రజలు ఒక భయము, లేకపోతే ఏదో ఆలోచన వచ్చేసిందేమో. కాబట్టి తొందరగా రాత్రికి రాత్రే యేసు కొరకు రాత్రిలో కోర్టు తెరవబడిందండి. ఆయన కొరకే కోర్టు తెరవబడి తీర్పు. ఆ తీర్పు వచ్చిన తర్వాత వారు పాపాన్ని కోరుకున్నారు. అంటే పాపాన్ని ఏం చేసుకుంటున్నారంటే కూర్చుకుంటున్నారు. పాపమును కూర్చుకుంటున్నారు. మరి వారు నన్ను అడుగక అని కూడా రాయబడింది అక్కడ. అంటే ఇంక వాళ్ళు ఏం చేయరంటే దేవుణ్ణి అడగరండి. వాళ్ళు దేవుణ్ణి అడుగుక మరి ఆలోచన చేసుకుంటారంట. వారి ఆలోచనలు వాళ్ళు, ఇది చేస్తే ఎట్లా ఉంటుంది, అది చేస్తే ఎలా ఉంటుంది. అంటే మనుషుడే తనకు ఏదో ఆలోచన చేస్తూ ఉంటాడండి. ప్రతి వ్యక్తిలో కూడా ఇక్కడ జాతి మత కుల భేదాలు కాదు, కానీ ఏదైనా ఇక్కడ చేయాలనుకున్నప్పుడు ప్రతి వ్యక్తిలో ఏదో ఒక చిన్నది ఒకటి ఉంటుంది, బలహీనత. ఆయన ఒక్కసారి ఆ దేవుణ్ణి అడిగితే బాగుండు కదా అని మనుషులు అనుకుంటారు. అయితే ఇక్కడ అదే, కానీ వీళ్ళది ఆయన అడగలేదంట. అడగక వాళ్ళు ఏం చేస్తుంటున్నారంటే ఆలోచన చేస్తారంట. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటారో, నేను ఏదైతే నియమించలేదో, నేను ఏదైతే వద్దనుకున్నానో దాని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే కన్నా సంధి చేస్తున్నారు, కలిసిపోతున్నారు, వారితో సంబంధాన్ని కలిగి జీవిస్తుంటున్నారు. వాక్యం ఆ విధంగా చెప్తామని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది. ఎందుకంటే కన్నా ఐగుప్తుల్లో నుండి నేను ఒక ద్రాక్షవల్లిని తెచ్చి తిని, దానికి తగిన స్థలమును సిద్ధపరిచి తిని, దాని వేరు భూమికి లోతుకు వేరు పారి అది ఏమైందంటే కన్నా ఫలించినట్లుగా మనము వ్యాపించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అది వ్యాపించెను అని మాట్లాడుతున్నాం. పిల్లరా, దేవుని ఆత్మానుసారముగా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని మాటను బట్టి ఏ వ్యక్తి అయితే నడుస్తాడో, ఏ వ్యక్తి అయితే ప్రవర్తించగలుగుతారో, ఏ కుటుంబం అయితే ప్రవర్తించగలుగుతుందో వారు ఏమవుతారంటే కన్నా వ్యాపిస్తారు, విస్తరిస్తారు, వారు ఫలిస్తారు. వారు లేకపోతే కష్టమండి. ఇంకో కొంతమంది ఏమంటూ ఉంటారంటే, మేము దేవుని ఎరగకపోయినా
మేము ఏదో ఒక రోజు ఆదివారం పూట చర్చకొచ్చి మేము ఎంత బాగా ఉన్నామో చూడు, మీరు నిత్యము ప్రార్థన చేస్తా ఉన్నారు, మీరేం బాగుపడినారు అని మాట్లాడతారు. ఆ మనిషి అనుకుంటున్నాడు నేను ఎంతో అతడు మోసముతో పైకి వస్తూ ఉంటాడు. ఆడు అనుకుంటాడు నేను బాగా ఎదుగుతున్నానని. ఒక్కసారిగా క్రిందకు పడిపోతూ వాడి పరిస్థితికి లేపేవాడు ఇంకెప్పుడు ఉండడు. అందుకే ఒక సామెత పెద్దవాళ్ళు ఏమంటారంటే, మునగ చెట్టు అది ఎదుగుతా బాగా ఏపు వస్తుంది, ఒకేసారి బాగా కాయలు కాసేస్తుంది. అది ఆకు బాగా వచ్చేస్తుంది, కాయలు బాగా వచ్చేస్తాయి. అబ్బా ఆ చెట్టు ఎంత బాగా కాతగా వస్తుందో తెలుసా. ఉన్న పరంగా గాలి వస్తే అంత చెట్టు ఒకేసారి ఏమైపోతుంది, అది విరిగిపోతుంది. పెద్దలు అందుకని రే మునగ చెట్టుగా ఉందిరా, ఎందుకురా అది విరిగేస్తా మళ్ళీ పడిపోతావురా అంటే అది అర్థం ఏమో తెలుసా, ఇది లోకానుసారమైనది, దేవుడితో సంబంధం లేకుండా వాళ్ళు చేసేవని మేము చేసేది బాగుంది, మేము చేసేవన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ అది ఒక రోజు నాశనాన్ని తీసుకొస్తాడు. అయితే దేవుడిలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు అని ఏం చేస్తాడంటే, ఆయన నెమ్మదిగా నిన్ను ఏం చేస్తాడంటే కనుక ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన దేవుడు మనల్ని స్థిరపరిచేవాడైనా, మనల్ని బలపరిచేవాడైనా, మనకు కావాల్సిన కృపని ఆయన దయచేసేవాడైనా. ఎంత శక్తివంతుడండి ఆయన, ఎంత బలమైన దేవుడు అండి ఆయన. నిజంగా నాకు ఒకసారి నాకు కనిపిస్తుంది ఆ మాటలు చదువుతున్నప్పుడు, ఆయన వేరుపారి అది ఏం దేశమంతటా ఏమైందంట వ్యాపించెను. ఎంత శక్తి చూడండి. అక్కడ కారు ద్రాక్షాలు కాసేయంటే మనలో మంచి ఆ ఫలం మనకు లేకుండా పోతుందంటే నిజంగా దేవుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషించేవాడు కాదు, దేవుని కొరకు మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఇంకో మాట మనం చూస్తే ఇర్మియా గ్రంథములో 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే కన్నా, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట ఏమంటున్నాడంటే, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలం నిఖ్యమైన విత్తనములైన చెట్టు వంటి దానిగా నేను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఇక్కడ అంటున్నాడు చూడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటాను, కేవలము నిఖ్యమైన విత్తనములైన చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నువ్వెట్లయినావు. నిఖ్యమైనది, ఖచ్చితమైనది, మంచిది, ఎక్కడ కూడా కాకుండా, క్రాస్ బిడ్ కాకుండా నేను ఎంత చక్కగా తీసుకొచ్చి నేను నాటాను, నేను విధంగా నేను చేశాను. అయితే నాకు జాతిహీనపు ఆ యొక్క ద్రాక్ష వలె వేట్లు భ్రష్ట సంతానమైనావు. నీవు ఎట్లయిపోయావు? నేను శ్రేష్టమైన వాటిని ఇచ్చాను. ఏ వ్యక్తి కూడా చెడిపోవాలని చెప్పరు, బాగుపడాలని చెప్తారండి. ఒక వ్యక్తి చెడిపోయినా ఇంకో వ్యక్తి చెప్పేటప్పుడు ఏమంటారు తెలుసురా, నేను బాగుపడరా అంటారు. మేము చెడిపోయాం అయినా నువ్వు బాగుపడరా పర్వాలేదంటే, అబ్బే లేదండి, అది కూడా వింటారు. మనం శ్రేష్టమైన దానిని చేసుకొచ్చి నాటాను నేను, కానీ అది ఏమైపోయేది, అది ఆ చెట్టు ఆ ద్రాక్ష వల్ల ఏమైపోయేదంటే కన్నా వేరైపోయాది, వినలేని పరిస్థితి అయిపోయాది. ఎందుకంటే కన్నా మా దేవుడు నీ కుటుంబంలో నీ జీవితాన్ని ప్రభు నేను ఎందుకు దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాడంటే కన్నా నీవు ఆ యొక్క వేరు పారి భూమి అంతటా ఆ యొక్క దేశం అంతటా కూడా వ్యాపించాలనేది దేవునికి ఉద్దేశం. నువ్వు వ్యాపించాలి, నువ్వున్న ప్రాంతంలో వ్యాపించాలని దేవునికి ఉద్దేశం అది. అయితే ఆ విధంగా లేకుండా ఏమైపోతున్నారంటే కన్నా పాడైపోయిన స్థితి అనేది అక్కడ కనపడుతూ ఉంది. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఎహెజ్కేలు రాసిన పుస్తకంలో 15వ అధ్యాయము 6వ వచనం, ఎహెజ్కేలు 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే గనా అక్కడ కూడా ఎహెజ్కేలులో ఒక మంచి ఆలోచన ప్రభు మనకు అందిస్తూ ఉంటున్నాడు. మన విధానాల గురించి ఎహెజ్కేలు 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే, కావున ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు,
నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాగూ యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే గనుక నేను వారిని అప్పగింపబోవచ్చు ఉన్నాను. అడవి చెట్లను, ముళ్ళ చెట్లను అగ్నికి ఏ విధంగా నేను అప్పగిస్తున్నానో ఆ విధంగా ఈ ద్రాక్ష చెట్టు కూడా అప్పగించేసాడంట. అదే ఆ మాట అంటున్నాడు చూడండి. ఆ ద్రాక్ష చెట్టు అడవి చెట్టులో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులను కూడా అలాంటి వారే కనుక వారిని కూడా నేను ఏం చేశాను, నేను అగ్నికి అప్పగించేసాను అంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్నికి అప్పగింపబడే వాళ్ళగా మనం ఉండకూడదు. మనము దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టకరముగా మనం జీవించాలి. అయితే ఇక్కడ ఆ స్థితి కనబడలేదు, ఈ పరిస్థితి అనేది కనబడలేదు. కానీ వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం అన్న దాని గురించి అక్కడ అది చెప్తూ ఉంటే, అందుకనే నేను చూశాను, ఫలించలేదు కాబట్టి దాని కంచెని తీసేసాను, ఆ ద్రాక్ష తోట కంచెని తీసేసాను, అది నరకబడి అన్ని మొక్కలతో పాటు అది కూడా ఏమవుతుంది, అది అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు ఆయన. ఎందుకంటే గన మనం అందరం కూడా మంచి వారుగా మారాలని, మంచి వారుగా మనం ప్రవర్తించాలని, మంచి వారుగా మనం జీవించాలనేది దేవునికి ఉద్దేశం ఆ విధంగా ఉంది. అయితే యోసేపు జీవితం ఎలా ఉందంటే గన వ్యాపించిన వ్యక్తిగా, ఆశీర్వదించబడిన వ్యక్తిగా మనకు కనపడుతూ ఉంటున్నాడు. అయితే మనం చూస్తే కన్నా అదే యెహెజ్కేలు గ్రంథంలోని 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, యెహెజ్కేలు 17:6లో కూడా మనం ఒక మాట మనం చూస్తే కన్నా అక్కడ ఏమంటున్నాడంటే, అది చిగిర్చి పైకి పెరగగా విశాల కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్ష వల్ల ఆయను, దాని కొమ్మలు ఆ పక్షిరాశి వైపు అల్లుకొని చుండెను, దాని వేళ్ళు క్రిందికి తనుచు ఉండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టులను విస్తారమైన ఈకలు గల ఆ ద్రాక్ష చెట్టు శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. గమనించండి ఇక్కడ, అది చిగిర్చి పైకి పెరగగా విశాలకమును అలుకొని గొప్ప ద్రాక్ష వల్ల అయింది, దాని కొమ్మలు పక్షిరాజు వైపు అలుగునుచుండెను, అది దాని వేలు కిందకి తలుచుండెను. ఆయన ఆ ద్రాక్ష చెట్టు ఏమైందంట, శాఖోపశాఖలుగా వర్ధిల్లి రెమ్మలు వేసిందంట. ఎంత చక్కగా పక్షిరాజు వైపు అల్లుకునిందంట ద్రాక్ష చెట్టు. పక్షిరాజు దానికున్న గుణాన్ని మనం చూస్తున్నట్లయితే అది ఎప్పుడు కూడా అది ఎలా ఉంటుందంటే కనుక అది ఉన్నతమైన స్థితిలోనే ఉంటుంది. ఆ పక్షిరాజు ఎప్పటికప్పుడు తన జీవితం ఎప్పుడైతే వృద్ధాపానికి వచ్చేస్తూ ఉంటుందో వెంటనే దాన్ని ఏం చేస్తుందంటే తన ఈకలు అదే తీసేసుకుంటుంది. ఆ ముక్కు పొడుకుని కొడుతుంది, ఆ ముక్కు పొడుకుని పైన పొలను కూడా తీసేస్తుంది, కాలు గోలుకున్న దాన్ని కూడా తీసేస్తుంది. అంటే ఆ శరీరంలో ఎక్కడ కూడా పాత ఈకలు లేకుండా ఆ పక్షిరాజు చేసుకుని అది ఏమవుతుందో తెలుసా, మళ్ళీ అది ఎదురు చూస్తుంది. ఎందుకంటే నూతన బలం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ఆ నూతన శక్తి కోసం అది ఎదురు చూస్తూ ఉంటుంది. అది తిరిగి అది పైకి ఎగరడం కోసం చూస్తూ ఉంటుంది. అంటే దానికి ఎప్పుడు కూడా క్రింద ఉన్న స్థితిలో ఇష్టం ఉండదు దానికి, లేకపోతే అది పతనమైపోయి దానికి ఇష్టం ఉండదు. అది ఎప్పుడు తనలో తను నూతన పరుచుకోవటం కోసం చూస్తూ ఉంటుంది. అందుకని ఈ ద్రాక్ష చెట్టు, ఈ తీగలు, ఈ కొమ్మలని ఏం చేస్తున్నాయి అంటే గన పక్షిరాజు వైపున అల్లుకొనుచు ఉండెను. దాని వైపు అది అల్లుకుంటుందంట. దాని యొక్క ఆ కొమ్మలన్నీ కూడా ఏమవుతుంది, ఆ చెట్టు యొక్క ఏమవుతుందంటే శాఖోపశాఖలుగా అది ఏమవుతుందంటే గన వర్ధిల్లి రెమ్మలు వేసిందంట. అది చాలా రెమ్మలు వేసేసిందంట తీగలు, చాలా విస్తరించిపోయేది అది. ఎందుకంటే అది ఎప్పుడు పక్షిరాజు చూడగలిగిందో, ఆ వైపు చూడగలిగిందో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాల్సింది, దేవుని వైపు నువ్వు చూచినట్లయితే, ఆయన వైపు నువ్వు చూచినట్లయితే
అందుకే దావీదు ఏమంటాడు చూస్తున్నా, నా నీతికి ఆధారమగు దేవా అని అంటాడు ఆయన 4వ కీర్తనలో మొదటి వచనంలో అంటాడు అన్నమాట. నా నీతికి ఆధారమగు దేవా అని మాట్లాడతాడు. అంటే దేవునిని ఆయన ఏం చేస్తున్నాడంటే నీతికి ఆధారాన్ని దేవుని పెట్టుకున్నాడు తన నీతికి. ఈరోజు నీవు ఎవరిని ఆధారం తీసుకుంటున్నావు? దేవుని ఆధారం తీసుకుంటున్నావా? లేక లోకంలో ఏదో మనుషుని ఆధారం చేసుకుని వెళుతున్నావా? ఆ మనుషుని ఆధారం చేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చూడండి, మన లోకంలో మనం దేశంలో మనం చూస్తున్నట్లయితే మనకు కొంతమంది నాయకులు ఉన్నారండి. ఆ నాయకులు మంచి పని చేశారు. మదర్ తెరీసా ఉంది, మంచి పని చేసింది, మంచి నాయకురాలుగా ఉంది, మంచి పరిచయం చేసిన వ్యక్తి, దయాగుణం కలిగిన వ్యక్తి ఆమె. కానీ ఆమె మంచి చేసేది ఆ యొక్క ఆశ్రయము పెట్టుకున్న ఇప్పుడు ఆమె కలిగిన ఆ నియమాలు లేకపోతే ఆమె చేసిన కార్యం చేయలేకపోతున్నారు, ఆ మనసు రాలేకపోతా ఉంది, పేరుకు మాత్రం అట్లే పెట్టుకుంటున్నారు. అబ్దుల్ కలాం గారు ఆయన ఎంతో మంచి సైంటిస్ట్ అయినా, మంచి మేధావి అయినా, ఆయన నిజంగా మన దేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అతను గౌరవదగిన వాడైనా, అంత ఉన్నతమైన జ్ఞానం కలిగిన వాడైనా ఆయన ఆశయాన్ని కూడా ఎవరు తీసుకోలేరండి. కానీ ఆయన ఫోటో పెట్టుకుంటాం, ఆయన అలా ఉన్నాడని పెట్టుకొని మంచోడు చెప్తాను, కానీ ఆయన చేసిన మంచిని మనం చేయలేకపోతూ ఉంటాం మనం. అంటే అర్థం ఏమంటే కన్నా మనుషుడు చెప్పుకుంటున్నాం కానీ మనం చేయలేకపోతున్నాం. అయితే దేవుణ్ణి మనం తీసుకోవాలి. దేవుణ్ణి మనం తీసుకున్నప్పుడు, ఆయన ఆధారపడినప్పుడు మనకు ఏమవుతుందంటే కన్నా ప్రతిరోజు మనకు నూతన బలముని ఏర్పడుతుంది, ఆ శక్తి మనకి ఏర్పడుతుంది. అప్పుడు మనం వర్ధిల్లటానికి, శాఖ ప్రశాఖలుగా వర్ధిల్లటానికి, ఫలించటానికి వీలు కాగలుగుతుంది అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సింది, ఎంతమంది ఈ విధంగా చేస్తూ ఉంటున్నారు, ఎంతమంది ఈ విధంగా జీవిస్తూ ఉంటున్నారు. ఈ విధంగా ఆ స్థితి అనేది మనుషుని యొక్క జీవితంలో కనపడలేకపోతూ ఉంది. ఆ అనుభవం అనేది మనుషుని యొక్క జీవితంలో కనపడలేకపోతూ ఉంది. అయితే యోసేపు జీవితం అటువంటిది కాదు, కానీ దానికి స్థలమును సిద్ధపరిచితిని, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా ఏమైంది, అది వ్యాపించింది. దేశమంతా, ఐగుప్తు దేశమంతా కూడా ఆ గొప్పతనం అనేది ఏమైందంటే కన్నా వ్యాపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే మనం ఎస్కేల్ గ్రంథంలో ఇంకో మాట ముందుకెళ్తున్నాను, తొందరగా వెళుతున్నాను. ఆ 19వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చూస్తే కన్నా అక్కడ కూడా మాట మనకి ఏం చెప్తుంటున్నాడంటే, మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగతో నిండి ఉండి విస్తారమైన జలము దగ్గర నాటబడిన ద్రాక్షవల వలె నుండును. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగతో నిండి ఉండి విస్తారమైన జలము దగ్గర నాటబడిన ద్రాక్షవల వలె ఉంటుందంటారు. నిజంగా ఈరోజు మనం చూస్తున్నట్లయితే, ఈరోజు మదర్స్ డే అంట. ఈరోజు అంటే ఈ మదర్స్ డే అనేది ఎందుకంటే కదా తల్లి జన్మనిచ్చే కాకుండా ఆ తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు, ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తను ఎంత శ్రమ పడినా కూడా ఆ బిడ్డకి నొప్పి కలగకుండా చూసుకుంటా. దాన్ని కడుపులో ఉన్నప్పుడు కూడా ఆ పడుకునే విధంగా ఒకవేళ ఇలా పడుకుంటున్న ఆ బిడ్డకి నొప్పి కలుగుతుందేమో, ఆ తల్లి వేదన పడుతూనే, శ్రమ పడుతూనే ఆ బిడ్డని గర్భంలోనే పెంచి జన్మనిచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డని మళ్ళీ ఏం చేస్తుందంటే కదా ఎంత ప్రాణం పెడుతుందండి, త్యాగం చేస్తుంది తల్లి. అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ, బిడ్డ చెడిపోతే కూడా, బిడ్డ పాడిపోతే కూడా, తిరిగి ఆ బిడ్డ రోగిగా అయితే కూడా ఆ తల్లి ఏం చేస్తుందంటే కదా నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ అని వెళుతుందండి. ఆ ప్రేమ, తల్లి ప్రేమ చాలా విలువైనది. అందుకే బైబిల్లో ఏమంటున్నాడంటే, నీ తల్లిని తండ్రిని సన్మానించండి, వాళ్ళు గౌరవించండి. వాళ్ళు సన్మానించకపోతే నీ దీపం కారు చీకట్లో ఆరిపోతుంది. తల్లిదండ్రులు సన్మానించిన వారు, తల్లిదండ్రులని మరి ప్రేమించిన వారు, తల్లిదండ్రులను దూషించేవారు, తల్లిదండ్రులను తన్నేవారు, తిట్టేవారు ఎంతమంది అండి. నువ్వు అనుకుంటున్నావేమో, బైబిల్ చెప్తూ ఉంది, లోకములు అన్ని గ్రంథాలు ఘోషిస్తున్నాయి తల్లిదండ్రుల గురించి. ఎంత ప్రాధాన్యత తల్లికి ఇక్కడ ఉందంటే అంత ప్రాధాన్యత ఉందండి. కానీ
ఈరోజు అది లేదండి. కళ్ళు పొరలు కప్పబడిపోయాయి. ఆ పొరలు కప్పబడి ప్రవర్తిస్తూ ఉంటున్నారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మరి నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగతో నిండి ఉండి విస్తారమైన జనం దగ్గర నాటిన ద్రాక్ష బలంలో ఉంటావు నీవు. ఆ తల్లి ఫలము వలన ఎంత బాగా ఆ మాట నాకు చూస్తే మళ్ళీ నాకు చదవాలనిపిస్తా ఉంది. నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటుబడిన ద్రాక్ష వల్లి. ఆ తల్లి తండ్రిని ప్రేమించే విధం వాళ్ళు ఎప్పుడైతే అది మనం చేయగలుగుతామో, నీటి దగ్గర నాటబడిన ఆ యొక్క చెట్టు ద్రాక్ష తీగ వల్లే మనం ఏమవుతామంటే కదా ఫలిస్తాము. ఎంత చక్కని మాట అండి. ఆ ఫలము అనేది ఎంత చక్కగా మాట్లాడుతూ ఉందండి. అంటే ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఈ విధానాన్ని మనం చూస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. తల్లిని తండ్రిని మనం గౌరవించాలో అంతగా మనం గౌరవించాలి, ప్రేమించాలని. ఆ తల్లి దగ్గర ఉన్న ఫలభరితమై మరి తిరిగి మనము ఆ తీగతో నిండి ఉండి విస్తారమైన జలము దగ్గర నాటబడిన ద్రాక్ష వలె ఉంటావు నీవు. తల్లి మన పరలోకు మనకు తల్లి ఉంటున్నది. దేవుని దగ్గర మనం ఉండాలి. ఆ దేవుని దగ్గర మనం ఉండాలి. ఆ తల్లి ఆదరించేవాడినట్లుగా ఆ దేవుడు మనల్ని ఆదరించేవాడు అంట. ఆయన చంటి పిల్ల తల్లిని బిడ్డను మర్చిపోతుందా? తల్లి వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మర్చిపోను. ఆ ప్రేమాన్ని ఎంత చక్కటి ప్రేమ చూపిస్తూ, ఆ ప్రేమ విధానాన్ని ఎంత చక్కగా చూపిస్తా ఉందండి. అది ఈ రోజు మనం చూస్తున్నట్లయితే ఆ ప్రేమ విధానాలు అనేది కూడా కనబడలేని పరిస్థితి మనకు వస్తా ఉంది. ఇంకా మనం చూస్తే చివరిగా హోషేయ గ్రంథములో 10వ అధ్యాయము మనం చదువుకుంటే 10వ అధ్యాయం హోషేయ 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము, వారు ఫలము ఫలించిన కొలది వారి బలిపీఠములను మరి విశేషముగా చేయుచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతాస్తములను విశేషముగా చేసిరి అని మనం చూస్తూ ఉన్నట్లయితే, ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. వారు ఫలము ఫలించిరి. ఆ ఫలము ఫలించిన కొలది బలిపీఠములను మరి విశేషముగా చేయుచూ వచ్చిరి. భూమి బలవంతమైన కొలది. ఈ చూడండి ఎంత విశేషంగా ఆ విషయాలు మనకు కనపడుతున్నాయి అంటే, దేవుడు నిజంగా ఈ యొక్క ద్రాక్ష అనేది ఎవరు చూపిస్తుందంటే కదా, ఇశ్రాయేలుకు చూపిస్తూ ఉంటున్నది. అయితే ఈ రోజు మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనం ఎలా ఉంటున్నాము? దేవుడు నిన్ను ఆశీర్వదించే కొలది, దేవుడు నిన్ను బలపరిచే కొలది, దేవుడు నీకు అనుగ్రహించే కొలది, దేవుడు తన కృపనికి ఇచ్చే కొలది, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చిన కొలది, దేవుడు నీకు ఆర్థికాన్ని ఇచ్చిన కొలది, వీటన్నిటి విషయంలో కూడా నువ్వు ఏం చేయాలంటే దేవుని మహిమపరిచే వారుగా ఉండాలి, దేవుని గణపరిచే వారుగా ఉండాలి. ఆ కార్యాలను చేయగలిగితే ఎంతో ధనికరమైన జీవితం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాల్సింది అంటే, ఇక్కడ నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్ష వలను తెచ్చితివి. ప్రభుచితమైతే మంగళవారము దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి అన్న ఈ భాగాన్ని వచ్చే మన మంగళవారం ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిజంగా ఈ యొక్క ఆ సిద్ధపరిచేది ఏంది? మనం వ్యాప్తి చెందటానికి కోసము, మనం విస్తరించడానికి కోసము దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు, ఎలా సిద్ధపరిచాడు, అవి మనకి ఏం చేస్తాయి అనే విషయాన్ని మంగళవారం మనం చూద్దాం. ఈరోజు ఆ ద్రాక్ష చెట్టుని గురించి, ఆ ఫలించే విధానాల గురించి కూడా మాట్లాడాడు. కాబట్టి ఈరోజు మనం కారు ద్రాక్షలు కాకుండా మంచి శ్రేష్టమైన ద్రాక్షలుగా మంచిగా మనం జీవించాలన్నది ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందామా? రుణస్థలంలో మోకరించండి, ప్రార్థించండి. మరి ఈరోజు ఒకవేళ మనం అలాంటి ఫలం మనకు లేకపోయినట్లయితే
అలాంటి స్థితి మనకు లేకుండా పోయినట్లయితే ఈ రోజైనా నీ జీవితాన్ని ప్రభు దగ్గర సమర్పించుకొని, ఈ రోజైనా ప్రభా ఇదేమైనా నా కోరుకున్నాయినా అయ్యా శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి పెట్టారు, అయినా కూడా నా తండ్రి నా ప్రభా నేను ఫలించలేని వ్యక్తిగా ఉన్నాను స్వామి, నేను ఫలించలేని వ్యక్తిగా నేను ఉన్నాను ప్రభా నాయన, మీరే కృప దయచేసి ఈ రోజు నుంచి నేను ఫలించాలి ప్రభా నా తండ్రి నాయన. దేవా నా తండ్రి నీ తల్లి ఫలభరితమై దానితో నిండి ఉండినందున నీవు తల్లి యొక్క ఫలము, ఆ తల్లిని బాధ పెడితే, ఆ తల్లిదండ్రులను బాధ పెట్టినట్లయితే నీకు ఫలములు ఉండవు. ఎలాంటి ప్రేమలో నీవు ఉన్నావో, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో ఆలోచించి, ఒకవేళ ఈ రోజు నీ మాటలు నీకు బాధ కలగచ్చు, నీకు కోపం రావచ్చేమో, అయినా పర్వాలేదు, ఈ మాట ఖచ్చితంగా నీకు తెలియాలి. నీ కాలంలో ముళ్ళు తీయాలంటే ముళ్ళతో కూర్చాల్సిందే, అది నీకు నొప్పి కలగాల్సిందే. నొప్పి కలగపోతే ముళ్ళు బయట రాదు. నీ మనసు గాయపడకపోతే నీకు హెచ్చరిక లేదు, మూర్ఖతను బయటికి రాదని. కాబట్టి కారు లక్షణాలుగా మార్పు కలిగి జీవించండి. యోసేపు ఆయన ఫలించే కొమ్మగా, ఆయన విస్తరించిన వ్యక్తిగా యోసేపు నిలబడ్డాడు. ఆయన దేవుడు ఎంత గొప్ప సాక్ష్యాన్ని చెప్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాల్సింది, దేవుని ఉద్దేశం అనేది చాలా గొప్పది. నేను అలాగే నిలిచిపెట్టి దేవుని ఉద్దేశం కాదు, నిన్ను సరిచేసుకుని నీ కుటుంబాన్ని సరిచేసి తనకు మహిమార్థమై నిలబెట్టడం కోసమే దేవుడు తన కార్యాల విధంగా చేస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రియమైన జనాంగమా, ఈరోజు ఈ మాటలు నీకే, నీ కుటుంబానికే, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ మనసు గాయమైంది కదా, నీ మనసు బాధపడుతుంది కదా, అయినా పర్వాలేదు. ఈ రోజు నువ్వు సరి చేసుకోకపోతే తిరిగి అవకాశం నీకు రాదు, ఈ స్థితి నీకు రాదు. సరి చేసుకో, ముందుకు సాగండి, ఫలించే ఉండండి, నిత్య సంతోషం, సమాధాన, ఆశీర్వాదాలతో ముందుకు సాగండి. Oh glory, hallelujah, Sharima Baba. Thank you Lord Jesus. దేవుడు ముఖసూటిగా మనతో మాట్లాడేవాడు కాబట్టి ఈరోజు మాట్లాడిన ప్రతి మాట కూడా మన జీవితంలో చేసుకుని ఆయన మాటకి లోబడదాం. లోబడిన పిల్లలకు శ్రమ, అయ్యో వద్దండి ఆ శ్రమ, లోబడదాం. నిజంగా ఈరోజు దేవుడిని కావాలనుకుంటే, దేవుని సన్నిధి కావాలనుకుంటే, ఆ ఆశీర్వాదాన్ని కావాలనుకుంటే నువ్వు లోబడు, అది నీకు ఆశీర్వాదం. ఆత్మ యొక్క విధించిన విధానాన్ని అనుసరించు, వేరే విధంగా అనుసరించు, సంధి చేసుకోబోతుంది, అది తప్పది. కాబట్టి ఈరోజు నువ్వు జీవించే విధానాన్ని, నడిపించుకునే విధానాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన హల్లెలూయా. కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ రోజు నా తండ్రి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా మీరు ఫలింపచేసినాయి. ఓ ప్రతి కుటుంబంలో అయ్యా మంచి ద్రాక్ష వలె ఫలించేవారుగా, విస్తరించేవారుగా, వ్యాప్తి చెందేవారుగా, వర్ధిల్లేవారుగా అయ్యా నా తండ్రి ఉండాలి స్వామి. నా తండ్రి అనేకులకి రుచిని కలిగించేవారుగా ప్రభు ఉండాలి ప్రభు. మీరే కృప చూపెట్టారు ప్రతి విషయంలో నాయన. అయ్యా మీరే కార్యం జరిగింపచేసి ఎంతమంది వాక్యం విన్నారు, ఎన్ని కుటుంబాలు వాక్యం వింటున్నారు, ప్రతి వ్యక్తి కుటుంబంలో కూడా మీ మహిమ గల కార్యాలు జరుగునుగాక. ప్రభు మీకు స్తోత్రం. మీరే కృపని కలపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక కూడిన మనందరితో, ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబంతో, ప్రతి బిడ్డతో ఆయన కృపయు ఆశీర్వాదమును
సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్.